ఒక చవకైన అద్దె ఇంటి ప్రకటనను జేక్ చూశాడు. అందులో రూమ్మేట్ పేరు చాడ్ థండర్స్టేక్ అని ఉంది. ఆ పేరే అతనికి మొదటి హెచ్చరిక సంకేతం అయ్యుండాల్సింది. రెండోది ఏమిటంటే, చాడ్ లోపల సన్ గ్లాసెస్ పెట్టుకుని ఒక చేత్తో బతికున్న కోడిని పట్టుకుని వచ్చాడు. రాగానే, హాయ్ బ్రో, నేను క్రాస్ఫిట్ చేస్తాను, క్రిప్టోలో పెట్టుబడులు పెడతాను, 3 టాకోబెల్స్ నుండి నన్ను నిషేధించారు, సరదాగా ఉందాం అన్నాడు. అన్నీ చాలా వేగంగా మారిపోయాయి. చాడ్ భోజనం తయారు చేసుకోవడం అంటే గుడ్లను పెంకులతో సహా మైక్రోవేవ్లో పెట్టడం. దానివల్ల కిచెన్ మొత్తం ఒక విఫలమైన సైన్స్ ప్రయోగంలా తయారైంది. అతను తన వాడిన సాక్స్లను ఆన్లైన్లో అమ్మడం మొదలుపెట్టాడు. లిమిటెడ్ ఎడిషన్ కాలి దుర్వాసన అని వాటికి పేరు పెట్టాడు. లివింగ్ రూమ్ను రాత్రింబగళ్లు టిక్టాక్ స్టూడియోగా మార్చేశాడు. రాత్రి 3 గంటలకు ఓ నో 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 అనే పాటను పెద్దగా పెట్టి సోఫా మీద నుండి వెనక్కి తిరగడానికి ప్రయత్నించేవాడు. పొరుగువారు గోడలు బాదారు. చాడ్ తిరిగి హేటర్స్ అని అరిచి సౌండ్ పెంచాడు. తర్వాత జెఫ్ వచ్చాడు. చాడ్ ఎమోషనల్ సపోర్ట్ కోసం జెఫ్ అనే ఒక మొసలిని తెచ్చుకున్నాడు. అది శాకాహారి మరియు అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పాడు. ఇంటి యజమాని 50 ఏళ్ల వయసున్న ఒక అలసిపోయిన వ్యక్తి తనిఖీ కోసం వచ్చాడు. జెఫ్ కాఫీ టేబుల్ను కొరుకుతూ ఉండటం చూసి నిట్టూర్చాడు. అది ఒక పాక అని అడిగాడు. చాడ్ జెఫ్ను ఒక బంగారు రంగు కుక్కలా నిమురుతూ, ఇతని పేరు జెఫ్, అతను శాకాహారి అన్నాడు. జెఫ్ వెంటనే యజమాని చేతిలోని క్లిప్ బోర్డ్ను కొరికాడు. జేక్కు ఇక చాలు అనిపించింది. అతను చాడ్తో ఒక రూమ్మేట్ పోరుకు సవాలు విసిరాడు. గెలిచినవాడు ఉంటాడు, ఓడిపోయినవాడు వెళ్ళిపోతాడు. మొదటి రౌండ్ నిశ్శబ్ద మైక్రోవేవ్ ఛాలెంజ్. జేక్ తన మిగిలిన ఆహారాన్ని సాధారణంగా వేడిచేశాడు. చాడ్ పాప్కార్న్ను వేడిచేసి దాన్ని ఎలాగోలా అగ్ని ప్రమాదంగా మార్చాడు. రెండో రౌండ్ పెద్దవాళ్ల పరీక్ష. జేక్ ఆన్లైన్లో బిల్లులు చెల్లించాడు. చాడ్ ఎలక్ట్రిక్ కంపెనీకి ఎక్స్పోజర్ రూపంలో డబ్బులు పంపడానికి ప్రయత్నించాడు. మూడో రౌండ్ డాన్స్ పోటీ. చాడ్ చాలా నమ్మకంగా ది గ్రిడ్డీ అనే డాన్స్ చేశాడు. జేక్ ముసలివాడి నడకను ఆశ్రయించాడు. పొరుగువారు మరియు మొసలి జెఫ్తో కూడిన ఒకవైపు మొగ్గు చూపిన ప్రేక్షకులు చాడ్ను విజేతగా ప్రకటించాడు. ఓడిపోయిన జేక్ తన బ్యాగులు సర్దుకున్నాడు. సరే, నువ్వు గెలిచావు, కానీ ఇకపై జెఫ్ పాత్రలు కడగాలి. కెమెరా జెఫ్ తన దవడల్లో ఒక స్పాంజును పట్టుకుని బెదిరిస్తున్నట్లు చూపించింది. వారం తరువాత జేక్ చివరకు తన కొత్త, ప్రశాంతమైన అపార్ట్మెంట్లో స్థిరపడ్డాడు. అప్పుడే తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. అక్కడ చాడ్ నవ్వుతూ ఒక అయోమయంలో ఉన్న లామాను వెనుకకు లాగుతూ నిలబడి ఉన్నాడు. నన్ను మిస్సయ్యావా? జేక్ యొక్క కేక చీకటిలోకి ప్రతిధ్వనించింది. తెర నల్లగా మారిపోయింది. రెండో భాగం టీజర్ చాడ్ వర్సెస్ ది ఐఆర్ఎస్ త్వరలో వస్తోంది.